హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ రోజ్ హ్యాండ్స్ అండి. మన హ్యాండ్స్ కోసం అయితే నార్మల్గా మనం బ్లౌజ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా మనకి మెజర్మెంట్ తీసుకున్న కొలత ప్రకారం కానీ ఆది బ్లౌజ్ ప్రకారం కానీ కొలత తీసుకొని నార్మల్గా కట్ చేసుకోవాలండి. మనము బ్లౌజ్ కట్ చేసుకుంటాం అదేవిధంగా సేమ్ యాస్టీస్ కట్ చేసుకొని కింది వైపున పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలంటే మనకి ఎందుకంటే రోజ్ హ్యాండ్స్ మనకి కొంచెం ఖర్చు ఉండాలన్నమాట. అందువల్ల ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్న విధంగా మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటాం అదే విధంగా కట్ చేసుకోవాలి. అదే విధంగా కట్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న దాని మీద కటింగ్ చేసుకుందాము. నేను ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మెజర్మెంట్ తీసుకున్నానండి. సేమ్ అదే విధంగా మార్కింగ్ నార్మల్ హ్యాండ్ మాదిరిగానే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ముందైతే మనం పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ లైనింగ్ కట్ చేసుకోవాలండి. వచ్చేసి మనకి ఫ్రాక్ అనమాట. మనకి ఫ్రాక్కి రోజ్ హ్యాండ్స్ పెడుతున్నాము. ఫ్రాక్కి లైనింగ్ కట్ చేస్తున్నాం అన్నమాట. మనం పైక్లాక్ అయితే కట్ చేయట్లేండి, ఓన్లీ మన లైనింగ్ క్లాత్ కట్ చేసాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింది వైపున మనం పైపింగ్ వేస్తాం కదా హ్యాండ్కి, అటువైపు కట్ చేయాలండి. మనము పై వైపు నుంచి కాకుండా కింది వైపు నుంచి కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని ఇప్పుడు మనం పై క్లాత్ కట్ చేసుకుందామండి. మనము బ్లౌజ్కి ఏదైతే కుట్ట అనుకుంటున్నామో బ్లౌజ్కి కానీ ఫ్రాక్ కానీ ఆ పై క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. మనము వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అటొకది ఇటొక మనకి హ్యాండ్ కట్ చేసాం కదా, అటు ఎడ్జ్కి వచ్చేలాగా ఇటు ఎడ్జ్కి వచ్చేలాగా పెట్టేసేయాలండి. మనకి మధ్య క్లాత్ మొత్తం మనకి రోజ్ హ్యాండ్స్కి రోజ్ ఫ్లవర్కి డిజైన్ వస్తుంది అనమాట. మనకి అటొకటి ఇటొకటి పెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలన్నమాట. ఇక్కడ మనకి కొంచెం తిప్పి వస్తుంది, అందువల్ల కట్ చేశాను నేను పేపర్ని. మనం ఫ్రాక్ ఏ విధంగా అయితే కట్ చేస్తాం అదే విధంగా కోణం షేప్లో పెట్టాలండి. క్లాత్ని కోణం షేప్లో పెట్టేసి మనము అటొక హ్యాండ్కి కట్ చేసే సెంటర్ ఉంటుంది కదా, అటొక పొర ఇటొక పొర వేసి మనం హ్యాండ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఎడ్జ్కి ఇటు ఎడ్జ్కి రావాలండి. పేపర్ అనేది మనకి ప్రిన్స్ పెట్టేసుకోండి. పేపర్ మీద మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది మార్కింగ్ చేసుకున్నాక. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద కటింగ్ చేసుకుందామండి. టూ హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క హ్యాండ్ మనం కట్ చేసుకోవచ్చు నీట్గా. నేను వచ్చేసి ఒక హ్యాండే కట్ చేస్తున్నాను. మీరు వీలుగా ఉంటే కనుక 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కట్ చేసుకుందామండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ మన ఫస్ట్ హ్యాండ్కి ఏ విధంగా అయితే క్లాత్ని కట్ చేసుకున్నామో పేపర్ మీద అదేవిధంగా సెకండ్ హ్యాండ్కి కూడా కట్ చేసుకోవాలి. అటొక పొర ఇటొక పొర మనం కట్ చేసిన దాన్ని ఇట్లా మనం తీసి పెడితే కనుక పేపర్ని మనకి రోజ్ ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది. కంపల్సరీ పిన్స్ పెట్టుకోండి. 2 హ్యాండ్స్ కూడా మనకి క్లాత్ పేపర్ కదలకుండా ఉంటుంది మనం కట్ చేసిందా కూడా. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకి ఫ్రాక్ కూడా. నేను అది కూడా పిక్ పెడతాను. నేనైతే ఫ్రాక్ కుట్టానండి హ్యాండ్స్ అనేది మా పాపకి. పిన్స్ వేసేసి ఫస్ట్ హ్యాండ్ ఎలా కట్ చేసుకున్నాము సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. వచ్చేసి మనకి హ్యాండ్ ఈ షేప్లో వస్తుంది అనమాట. మనకి పేపర్ కటింగ్ మనం కట్ చేసుకుని పేపర్ కటింగ్ అక్కడ మనం మార్కింగ్ చేసుకోవద్దంటే మనకి మధ్యలో క్లాత్ అంతా మనకి ఫ్లవర్ డిజైన్కి వస్తుందండి. ఎక్స్ట్రా కట్ చేస్తుంది మొత్తం కూడా ఆ కోణం షేప్లో ఉన్నది మనకి రోజ్ ఫ్లవర్కి డిజైన్ వస్తుంది అనమాట. మనకి ఇదంతా మనం ఎక్స్ట్రా కట్ చేసుకుందండి. మనం కుట్టుకుందాము క్లాత్ని. ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి మనకి కోణ షేప్లో కట్ చేసుకున్నాం కదా, అటువైపు స్టిచ్చింగ్ చేయాలండి. రెండో హ్యాండ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాము. మళ్ళీ వివరంగా చూపిస్తాను చూడండి. తిరగ వేసుకొని నేను క్లాత్ని మనం హ్యాండ్ మార్క్ ఉన్నదేమో మనకు అసలు హ్యాండ్ అండి. ఇది కింద మనం బ్లాక్ లైన్స్ ఉన్నది కింద మొత్తం మనకు రోజ్ హ్యాండ్ కింద వస్తుంది.
రోజ్ డిజైన్కి మనకి యూజ్ అవుతుంది అనమాట అట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా. కుట్టుకున్న తర్వాత మనము ఆ షేప్లోకి హ్యాండ్ తోటి మూవ్ చేసుకుంటే మనకు రోజ్ హ్యాండ్ అనేది వచ్చేస్తుందండి. మనకి చూసారుగా రోజ్ హ్యాండ్ ఎలా వచ్చేసిందో. ఈజీగా కుట్టుకోవచ్చండి ఎవరైనా కానీ. దాని షేప్ అవుట్ వాష్ చేస్తే కూడా షేప్ అవుట్ కాకుండా మనము పిన్ని సూత్తో కుట్టేసుకుంటే కనుక ఫ్లవర్ని చాలా నీట్గా ఉంటుంది మనకి. అలా వదిలేస్తే కనుక వాష్ చేస్తే కనుక షేప్ అవుట్ పోతుందండి మనకి. అందువల్ల కొంచెం పిన్ని సూత్తో కనుక కుట్టేసుకుంటే కనుక మనకి ఫ్లవర్ అని కదలకుండా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా సెట్ చేసుకుందాము. మనం కుట్టుకున్న లోపల ఖర్చు అంతా బయటికి లాగేస్తే కనుక మనకి షేప్ అని వచ్చేస్తుందండి మనకి ఆటోమేటిక్గా. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. రోజ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినండి. ఇప్పుడు మన కింద లైనింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ అటాచ్ చేస్తున్నాము. వైపున ఒక కుట్టు, హ్యాండ్ చుట్టూ కూడా ఒక కుట్టు వేయాలి. లైనింగ్ అటాచ్ చేస్తున్నామండి మనము. చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. మనం కింద పట్టీ చేస్తున్నామండి. మనకు ఫ్రాక్ ఏ కలర్లో అయితే మనకు బోర్డర్ వస్తుందో ఆ బోర్డర్ కలర్ మనము పట్టీ వేస్తున్నాం అన్నమాట. లేజన్ వేసుకోవచ్చు పట్టీ వేసుకొని. నేను ఓన్లీ పట్టీ వరకే వేస్తున్నాను. మనకు బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ అనేది నేను పట్టీలాగా వేస్తున్నాను. ఎందుకంటే రోజ్ ఫ్లవర్ మనకి బుట్ట హ్యాండ్స్ లాగా సుందరగా అట్టే అనిపిస్తుంది మనకి. అందువల్ల పట్టీ వేసుకుంటే చాలా లుక్ అనిపిస్తుంది చెప్పేసి నేను పట్టీ వేసాను. ఇది నార్మల్గా పైపింగ్ లాగానే వేసుకోవచ్చు. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మన చుట్టూ కూడా హ్యాండ్ అనేది. ఈ ఫ్లవర్ అనేది ఈ రోజ్ ఫ్లవర్ అనేది మనం హ్యాండ్తో కుట్టేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుంది. షేప్ అవుట్ కాకుండా ఉంటుంది అన్నమాట మనకి వాష్ చేసాక కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని మనకి. చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది మనకి ఈ హ్యాండ్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే కనుక వీడియో